హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి చింతపండు కొంచెం పెద్ద సైజు తీసుకోవాలండి. అండ్ వేరుశనగలు మరియు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మెంతిపొడి, ఇంగు పొడి, బెల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు. ఇప్పుడు పొడి కోసం మనం నువ్వులు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి తీసుకోవాలండి. ముందుగా మనం పులిహోర కోసం పొడిని తయారు చేసుకోవాలి. దీనికోసం మనం ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, నువ్వులు వీటన్నిటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఈ శరన్నవరాత్రిలో అమ్మవారికి ఇలా రోజుకొక ప్రసాదం చేస్తాం కదండి. అలాగే ఈ చింతపండు పులిహోర అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టము. సో మీరు కూడా ఈ పులిహోరని ఇంట్లో తయారు చేసుకొని అమ్మవారికి భక్తితో ప్రసాదంగా పెట్టండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా మనము ఈ పొడిని తయారు చేసుకోవడానికి ఇవన్నీ వేయిస్తున్నాం కదండి. ఇవన్నీ బాగా వేగాలి. నువ్వులు కానీ, ధనియాలు కానీ, ఎండుమిర్చి, మిరియాలు బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగాక మనం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినాక మనం పోపు కోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొద్దిగా బాగా వేగినాక మనం ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. సో ఏ వంటకైనా పోపే మెయిన్ ఇంగ్రీడియంట్ కనుక పోపు మనం బాగా పెట్టుకుంటే ఎలాంటి వంటైనా బాగుంటుంది టేస్ట్గా. సో ఇక్కడ జీలకర్ర అన్నీ వేగినాయి కదండి. ఇందులో మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇంగు పొడి, మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి బాగా రోస్ట్ అయ్యే వరకు మనం అలానే రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ నేను వేరుశనగల్ని తనిగా వేయించుకున్నానండి, డ్రై రోస్ట్గా. సో వాటిని యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ శనగకాయ పప్పు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్గా వేయించుకొనిగా యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే ఈ నూనెలో వేగినా కూడా సరిపోతుంది, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు పొడి యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఇలా వేగే కొద్దికి మనం మీకు ముందుగా చూపించాను కదండి, ఆ చింతపండుని మనం గొజ్జులాగా దాంట్లోనే రసం అంతా పిండుకొని ఒక గిన్నెలో వేసుకుంటూ ఉండాలి. సో చాలా తిక్కుగానే వేసుకోవాలండి గొజ్జు, మరి నీళ్ళగా అయితే ఉంటే బాగోదు. సో మనం ఎంత చింతపండు ఎత్తుకున్నామో దాన్ని బాగా నానబెట్టి దాంట్లో ఉండే రసం అంతా బాగా పిండుకొని ఒక గిన్నెలో బౌల్లో వేసుకోవాలి. వన్స్ ఇవన్నీ వేగినాయి కదండి, ఇప్పుడు ఆ గొజ్జుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత తిక్కగా ఉందో. మరీ ఎక్కువ నీళ్ళైతే పోయకూడదండి. చింతపండు యాడ్ చేసుకున్నాక ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి తగినంత. అలానే ఇందాక మనం పొడి కోసం వేయించి పక్కన పెట్టుకున్నదాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోవాలండి, మరీ మెత్తగా అయితే రుబ్బుకోకూడదు. నేను చూపించిన విధంగా మిక్సీ వేసుకొని ఇప్పుడు ఆ పొడిని ఈ చింతపండు గుజ్జులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసుకున్నాక మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఆ గుజ్జు మరింత దగ్గరకు వచ్చే వరకు మనం స్టవ్లోనే పెట్టి అలా కలుపుతూ ఉండాలి. అంతే అండి, అమ్మవారికి ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.